Please do subscribe to Prajabheri News Channel. శ్రీ సోమానందరావు గారు తమ అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా వివేకానంద వివేకానంద 161 సంవత్సరం గడుస్తున్నప్పుడు వివేకానందుడు భారతదేశానికే గర్వకారణం. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయన అతి చిన్న వయసులోనే సాధించినటువంటి ఘనత, భారతదేశానికి తెచ్చినటువంటి ఖ్యాతి ఎనలేనిది. ఒకానొక సందర్భంలో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు షికాగోలో ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసము అమెరికా వాసులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆయన ప్రారంభించిండు, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని ప్రారంభించిండు, నా సోదరిమణులారా అని ప్రారంభించి మన భారతదేశ ఖ్యాతి గురించి, మన హిందూ ధర్మం గురించి అక్కడ ఆయన చేసినటువంటి ఉపన్యాసము ఇప్పటి వరకు చరిత్ర పుటాల్లో ఉన్నది. ఆయన దేశం మొత్తము తిరిగి మన హిందూ ఖ్యాతిని, ఏ విధంగా హిందూ ధర్మాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళిండో ఆ వివేకానందుడికే చెల్లుతుంది. అంత గొప్ప మహానుభావుడు అతి చిన్న వయసులోనే అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి మహత్తరమైనటువంటి వివేకానందుడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన దేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని పాటిస్తున్నాము. ఈ సందర్భంగా నిజామాబాద్ మేరు సంఘం ఆయనకు ఘనంగా జయంతి ఉత్సవాలను నివాళులు అర్పిస్తూ ఇట్లాంటి వివేకానందుని మన యువత ఆదర్శంగా తీసుకొని ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా అందరికీ పిలుపునిస్తూ రాబోయే 22 తారీఖు మన ప్రధానమంత్రి గారు మరియు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంతోమంది యువకులు ఆ రోజు త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాల ఫలితంగా ఇవాళ మన దేశంలో రామ మందిర నిర్మాణాన్ని జరుపుకొని 22 తారీఖు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ సందర్భంగా కూడా హిందూ సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ప్రపంచానికి భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి 161వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద వారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు మేరు భవన్లో మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి యువతకు స్ఫూర్తి ప్రదాత, ఇనుప కండరాలు, ఉక్కు శరీరము, వజ్ర కఠోరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఆ మహనీయుని యొక్క జయంతి వేడుకల్లో ఈరోజు మేరు సంఘం పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువత అందరూ కూడా ఆ వివేకానందుని యొక్క స్ఫూర్తితో మరి వారిచ్చినటువంటి మార్గాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. మరి ప్రపంచ దేశాలకు సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని వివరించినటువంటి మహనీయుని మనమందరం కూడా స్మరించుకుంటూ వారిని ఈ భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఎప్పటికైతే సూర్య చంద్రాకు ఉంటారో అప్పటి వరకు కూడా వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి అటువంటి మహనీయుని జయంతి వేడుకలను మనం స్మరించుకుంటూ యువత అందరూ కూడా వారి యొక్క ఆదర్శాలకు, వారి యొక్క మార్గదర్శనం నడవాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి